తెలంగాణలో 5వ రోజు లాక్డౌన్ పటిష్టంగా కొనసాగుతుంది. అయితే ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన వెసులుబాటులో ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏదైతే నిత్యావసర వస్తువులకు కానీ మిగతా విషయాలకు ప్రభుత్వం ఏదైతే వెసులుబాటు కల్పించిందో ఈ నేపథ్యంలో అంటే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అంటే ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటున్నట్లయితే గడ్డనారంలోని ఫ్రూట్ మార్కెట్లో ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకి సంబంధించిన ఫ్రూట్లను తీసుకోవడానికి వచ్చారు. అలాగే నిన్న మొన్న 2 రోజులు కురిసిన అకాల వర్షానికి గాను మామిడి పంట కానీ మామిడికాయ కానీ పెద్ద దెబ్బతిందని చెప్పచ్చు. అంటే గడ్డనారం మార్కెట్లోకి పెద్ద ఎత్తున మామిడి చేరుకుంటుంది. అయితే మామిడికాయ నిన్న మొన్న భారీ వర్షాల కారణంగా మామిడి పంట బాగా నష్టపోయామని చెప్పి మార్కెట్లోకి పెద్ద ఎత్తున మామిడి చేరుకోవడంతో అసలు సరైన ధరను కూడా లేదని చెప్పి ఇక్కడ ఉన్న వ్యాపారులు వాపోతున్నారు. నిన్న అకాల వర్షం కారణంగా మామిడి మొత్తం అంటే మేము ఏదైతే అనుకున్నామో అది ఒకటేసారి అకాల వర్షం కారణంగా భారీ ఎత్తున లాస్ కలిగిందని వీరు అందరూ చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున మామిడి ఇప్పుడు గడ్డానరం మార్కెట్లో చూసుకుంటున్నట్టే పెద్ద ఎత్తున మామిడికాయలు అంతా చేరుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వాహనాలు కూడా పెద్ద ఎత్తున అంటే వివిధ జిల్లాల నుంచి తెలంగాణ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు మిగతా పక్క రాష్ట్రాల గురించి కూడా పెద్ద ఎత్తున మామిడి మన గడ్డానరం మార్కెట్లోకి చేరుకున్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే వ్యాపారులు ఇక్కడ చూసుకోవచ్చు అంటే గతంలో ఇది ఏదైతే మామిడికాయ వచ్చిందో దానికి కూడా పెట్టెలలో చేర్చి కూడా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మొత్తం దాన్ని రెడీ చేసి అమ్ముకుంటున్న విధానం కూడా చూసుకో అంటే మామిడికాయను అమ్ముకున్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? కొల్లాపూర్. మామిడి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ఇది కొల్లాపూర్ నుంచి. అంటే ఇప్పుడు మామిడి రేట్ ఎట్లుంది? రేటు డౌనే ఉంది. రేటు మామూలే ఉంది, డౌనే ఉంది. కాకపోతే వాతావరణం వానలు పడి గాలి వానలు కొట్టి కాయ మొత్తం రాలింది. మనకు వాడ మందుల ఖర్చులు మనకు వెళ్తలేవు. ఇంకా మనం ఇంకా అట్లనే లాక్డౌన్ వల్ల రైతులు మొత్తం చాలా ఇబ్బంది ఉన్నారు. మొన్నటి వరకు రేట్ ఎంత ఉండే, ఇప్పుడు మళ్ళీ ఈరోజు రేట్ ఎంత ఉన్నది? ఈ రోజు 20 నుంచి 30-35 లోపలనే ఉంది. ఇంతకుముందు కిలోకి 30 నుంచి 40 రూపాయలు మాత్రమే ఉందా? ఉన్నది. ఇంతకుముందు ఉన్నది. ఇప్పుడు ఏముంది 20 నుంచి 18 నుంచి 25 అంత లోపలనే ఉంది. అట్లా అంటే ఒక బాక్స్లో ఎన్ని కిలోలు పడతాయి? 21 కేజీ 20 కేజీలు వస్తుంది మినిమం. ఈరోజు బాక్స్ ఏం రేటు అవుతుందో ఇంకా కాకపోతే 600-450 ఆ రేటు అవుతుంది. అంటే మీరు అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడానికి మీకు అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక బండికి వచ్చి 16,000 ఖర్చు వస్తుంది. లేబర్ వచ్చి బండి కిరాయి వచ్చి పేపర్ వచ్చి 16,000-15,000 ఖర్చు వస్తుంది మాకు. కానీ ఇప్పుడు మీరు తీసుకొచ్చిన మామిడికి ఈరోజు ఎంత ధర వస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు అంతే 20-25 లోపలనే ఉంది. మొత్తం 40,000-45,000 50,000 లోపలనే ఉంది. 1,00,000 లోపల వచ్చి 1,00,000 పైన వచ్చేది అమౌంట్ 50,000 లోపలనే వస్తుంది లాక్డౌన్ వల్ల. అంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల బిజినెస్ లేదంటున్నారా? లేదంటే లాక్డౌన్ వల్ల బిజినెస్ లేదు. ఆసాంలు మా రైతులు మొత్తం మేమే లాస్ అయిపోతున్నాం. అందులోనే మళ్ళీ ఒకటి వాన గాలి జనాలు బయటికి రావాలంటే కూలీ వాళ్ళకు 300 కూలీ ఉన్న వాళ్ళు ఇప్పుడు 500 కూలీ వస్తున్నా రావట్లేరు. అది అంటే మీరు అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి అసలు మీకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందంట? మేము ఒక దాదాపు 15 లక్షలు పెట్టినాం పెట్టుబడి. ఆడ అమౌంట్ లాస్ట్ మొత్తం టోటల్ మొత్తం దియంగా కూడా ఒక 4 లక్షలు 6 లక్షలు వచ్చేంత వరకే ఉంది. అంతకన్నా బిన్బీట్ లేదు. చాలా పెద్ద ఎత్తున లాస్. అంటే అకాల వర్షం కానీ గాలి తుఫాను కావడం వల్ల గాలి వల్ల వాన వల్ల రేట్ల వల్ల అంతా అన్నిటి వల్ల రేట్లు ఆసామే రైతులే లాస్. రైతులు నష్టపోయాయని చెప్తున్నారు కదా, అంటే దీనికి ఏమైనా ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి ఏమైనా ఆశిస్తున్నారు? అంటే ఇంకా గవర్నమెంట్ రైతు బంధు కరువు పైసలు లేక దానికి భరించాలి. లేకపోతే ఇప్పుడు ఈ లక్షలు పెట్టి తోటలు మేము బట్టి వాళ్ళకు పైసలు లేకపోతే వినరు. మేము తేవాలి కట్టాలనే తప్పదు. అది ఏం లేదయ్యా, 2 గంటల సేపు ట్రాఫిక్, ఏం గిరాకీ లేదు. ఏదో 100-200 వస్తాయని వస్తున్నాం పోతున్నాం. మా చార్జీలో 50 రూపాయలు అవుతున్నాయి, 100 రూపాయలు మిగులుతున్నాయి తిండి ఖర్చు. ఎక్కడ నుండి వస్తారు మీరు? మేము ఇక్కడ ఉంటాం, సరేనగర్లో ఉంటాం. ఇంజపూర్ నుంచి వస్తారు, బిఎన్ఏ నుంచి వస్తారు అంట. పళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు? అట్లా ఈయనే కొంటాం.
రైతుల కాడనే తీసుకుంటాం. అంటే ఇప్పుడు పండ్లు మరి రేట్లు తగ్గినాయి, పండ్ల రేట్లు రేట్లు పడిపోయినాయి, ఇంకేముంది. ఇప్పుడు ప్రభుత్వం మీకు రేటు పెడతలేరు, అలకాడ రేటు పెడతలేరు. ఇప్పుడు కిలోకు మామిడి పండ్లు ఎట్లా నడుస్తున్నాయి? కిలో 50 రూపాయలు, 40 రూపాయలు. మొన్నటి వరకు ఎంత ఉండే? మనటి వరకు కూడా అంతనే, కానీ ఇప్పుడు లేదు, ఇక బిజినెస్ లేదు. ఇప్పుడు మీకు పొద్దున 6 గంటల నుంచి 10 గంటలకు సమయం ఇచ్చింది కదా, అంటే ఈ 10 గంటల లోపు నీకు ఎంత సంపాదిస్తున్నారు? 200 వస్తాయి. ఇంతకుముందు ఎంత సంపాదిస్తుంది? ఇంతకుముందు 500 సంపాదించేది. మరి ఇప్పుడు బిజినెస్ లేదు కదా, ఎట్లా ఇబ్బందులు ఏం పడుతున్నాయి? అదే ఇబ్బందులు ఉన్నాయని వస్తున్నాం. పిల్లల కోసం ఎంతో అంతో, రూముల రెంటు, మా షార్దీళ్ళు, పిల్లల తిండి ఖర్చు అయితే చాలు, తర్వాత ఎట్లన్నా బతకొచ్చు. బతికేది గొప్ప. ఇప్పుడు ఇది 5లో ఉంటాం. మరి ఇప్పుడు ఈ 200 రూపాయలు సంపాదిస్తారు, దీంతో మీ ఇంట్లో మరి పోషణ గడుస్తుంది అంటారా? ఏడ గడుస్తుంది, ఇంత అప్పు తెచ్చుకోవాలి, ఇంత కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తినాలి. రేషన్ ప్రభుత్వం తరఫున మరి ఏం సహాయం కోరుకుంటారు? ఏం సాయం ఇస్తారు? సాయం లేదు, ఏం లేదు. సాయం ఇస్తున్నారు వాళ్ళు, అన్ని పైసలు ఇస్తే బాగుండు, కానీ ఏడేసేటట్టుంది ఇయ్యరు. అలాగే ఇక్కడ పండ్లను అమ్ముకునే అమ్మ, ఇంకో అమ్మ ఉన్నారు. అమ్మ చెప్పండి, పండ్ల బిజినెస్ ఎట్లా నడుస్తున్నది? ఏముంది సార్, గట్నే నడుస్తుంది, ఇక మామూలుగా నడుస్తుంది. అంటే మంచిగా అమ్ముతుర్రా పండ్లని? ఏం అమ్ముతున్నావు నువ్వు? 6 గంటల నుంచి 10 గంటల దాకా ఏం మంచిగా అమ్ముతున్నావు సారు? ఏం మంచిగా ఉంది? ఈడ పెట్టాలో కూర్చోవాలి ఈ ట్రాఫిక్లో. ఇంతవరకు అయితే 1 రూపాయి కూడా గిరాకీ అయింది అయితే లేదు. అట్లా ఇంతకుముందు లాక్డౌన్లో కంటే ముందు మీరు అంటే రోజుకి మామూలుగా ఎంత సంపాదించారు? ఎవరో 300, 200 ఇట్లా. ఇప్పుడు మరి ఎంత సంపాదిస్తారు? ఇప్పుడు మొత్తమే లేదు సార్, రానువని కిరాయి మీద పడుతుంది. మరి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు కదా, మరి ఎట్లా దీనిపైన ఏం చేద్దాం సార్, మరి ఇక పెద్దలు మీద వాళ్ళు ఎట్లా చేస్తారో, మేము ఏం చేస్తాం? చిన్నోళ్ళం ఇబ్బందులు వచ్చినాయి, మా చిన్నోళ్ళకి ఏముంది? వాళ్ళ కింద మేమేమింట్లా అట్లా. ఏం లేదు సార్, ఇట్లా కూర్చున్నాము, ఇంత పిరం పెట్టి తెచ్చుకున్నాము, గిరాకీ లేదు మాకు. ఇంట్లో 4, 5 పిల్లలు, మాకు బీదోళ్ళం మేము. ఈ రెక్కలు ఆడితేనే మాకు కడుపు నిండుతుంది, మాకు ఏం గతి లేదు. దూరం పొద్దున ఎన్ని గంటలకు వస్తున్నారు మార్కెట్? 5 గంటలకు వస్తున్నాము, 10 గంటలకు వెళ్ళి అంటారు. ఇక తీసుకున్న పైసలు కూడా వెళ్తలేవు మాకు, ఏం చేయాలి? ఇదంతకు ఎంత డబ్బులు పెట్టారు? 5,000 అయితే తెచ్చినాము, దాంట్లో 5 పైసలు కూడా గిరాకీ చేసేటోళ్ళు లేరు. అంటే ఇప్పటివరకు ఎంత గిరాకీ అయింది మరి? ఏందా బోని కూడా కాలే. మరి ఇప్పుడు 5,000 పెట్టిరు కదా, ఇది అమ్ముడు పోకపోతే ఎట్లా మరి? ఏం చేయాలి సార్? నాడు రేపు మళ్ళీ ఎల్లుండ మళ్ళీ అమ్ముడవ్వకుండా ఇంకా పడేయాలి, ఇంకేం చేస్తాం? అంటే మీకు పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకే ఇచ్చారు కదా ప్రభుత్వము, అంటే ఈ సమయాన్ని ఏమైనా పెంచమని అడుగుతారా మీరు? పెంచితే బాగుంటుంది, 1 గంటల దాకా 12 గంటల దాకా పెంచితే బాగుండు. అట్లా ఏం చేయాలి సార్? అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న మార్కెట్ ఏదో అమ్ముకునే వాళ్ళు, పండ్లను అమ్ముకునే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే 6 గంటల నుంచి 10 గంటల వరకు సమయం ఇవ్వడంతో, అంటే మేము చాలా డబ్బులు పెట్టి మినిమం 3,000 నుంచి 4,000 రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి ఇక్కడ ఉన్న పండ్లను తీసుకొస్తున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు అసలు 100 రూపాయలు కూడా గిరాకీ కాలేని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అంటే ప్రభుత్వం మాపై స్పందించి కానీ ఏంటంటే ఒక సమయం అనేది ఎక్కువసేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం కేటాయిస్తే మాకు, ఎందుకంటే మా ఇంట్లో మేము ఈ పండ్లను అమ్ముకొని బతుకుతున్నామని చెప్పి ఈ బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా ఇక్కడ పండ్లకు అమ్ముకునే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇంకో అమ్మ ఉన్నారు, మాట్లాడు. అమ్మ చెప్పండి, ఎట్లా నడుస్తుంది పండ్ల బిజినెస్? ఏం దంద లేదు నాయన, దంద లేదు, ఏం లేదు. పిల్లలు ఉన్న వాళ్ళం ఏం చేస్తాం? దీని మీద బతకాలంటే బేజారు వస్తుంది. అసలు ఏం చేయాలి? ఇది ఎంత కూడా గిరాకీ లేదు, బోని కూడా అవుతలేదు. ఇది ట్రాఫిక్ దీనికి గిరాకీ వస్తలేదు. ఈ 10 గంటల దాకా పెడితే ఏమొస్తుంది? పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటల దాకా, 12-1 గంటల దాకా అయితే ఏదైనా మాకు దొరుకుతుంది. ఇళ్ళనైతే ఏం లాభం లేదు మాకు. మాల్ మిగిలితే ఖరాబ్ అయి పాడేస్తున్నాం, అవి ఎంత మాల్ వాడేస్తున్నాం. అట్లా ఇదవుతుంది. ఈ ప్రభుత్వానికి ఏమన్నా మాకు ఇచ్చేయాలి. ఏం హెల్ప్ చేస్తుంది? ఏం హెల్ప్ చేస్తలేదు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు, కానీ మా భవిష్యత్తు ఎవరు చూస్తలేదు. మీరైనా ఇది చేసి కనకరించి మాకేమైనా ఇది చేసేయాలి. అంటే లాక్డౌన్ విధించక ముందు మీరు ఎంత సంపాదించేటోళ్ళు, ఇప్పుడు ఎంత అవుతున్నది? లాక్డౌన్ ముందు ఒక 500, 400, ఓసారి 1000 రూపాయలు కూడా వస్తుంది. ఇప్పుడైతే అసలే లాస్ వస్తుంది. అసలుకే మాల్ చేస్తున్నాం, 3 రోజుల మాలు గిరాకీ ఏమంటారు, మెత్తగైన కాయ ఖరాబ్ అయింది అంటారు. ఈ మాల్ మొత్తానికి ఎంత డబ్బులు పెట్టారు? ఈ మాల్ మొత్తానికి ఇలా 5,000 మాలు పెట్టా. ఇలా ఆదివారం ఉందని ఇవి తెచ్చిన 2,500, ఇది 2,800, ఇగో ఇది 2,000, అది రాగాను 1,250,
20 కాయలు ఉంటాయి. అగ్గనే అడుగుతుంది గిరాకు వచ్చి కూడా పిరం 70 రూపాయలు తీసుకుంటూనే లేదు. 50 రూపాయలు ఇస్తుంటే 60 రూపాయలు ఖరీదు అయింది. 50 రూపాయలు ఏ లెక్కతో ఇస్తాం? మరి ఇప్పటివరకు ఎంత గిరాకైంది? ఏం గిరాకు కాదు. 500 అమ్మిన ఇప్పటిదాకా. పొద్దున్న 6 గంటలకు 5:30కు వచ్చిన, ఇంకా 5:30కు వచ్చి 500 అమ్మిన. ఎక్కడ వస్తారు మీరు? మేము ఇక్కడనే పక్కనే ఉంటాం. దూరం నుంచి అక్కడ ఉంటూ అక్కడికించి ఇక్కడ వచ్చినాం. ఓల్ సిటీలో ఉన్నాము. ఓల్ సిటీకి ఇక్కడ వచ్చేసాం చాలా రోజులు. అప్పుడు ఇది పండ్లను అమ్ముకునే బతుకుతున్నారు ఇదే కదా. ఇప్పుడు మీకు బిజినెస్ లేదు కదా, మరి ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏమన్నా అందరి గురించి మాకు ఏదైనా గౌరవం ఇవ్వాలి కదా. ముంగరకన్నా జరపాలి, లేకపోతే ఏమైనా హెల్ప్ చేయాలి మాకు. ఏమైనా హెల్ప్ చేయకపోతే ఎట్లా గవర్నమెంట్ మాకు అదురుతాం? ఏదైనా ఇప్పుడు ఎలక్షన్ ఏదైనా వస్తారు, అందరు తిరుగుతారు. ఇప్పుడు మాకు కూడా అట్నే చేయాలి, చేస్తేనే కదా ఏదో అవుతుంది కదా. లేకపోతే మాకు ఎట్లా బతుకుతాం? 4 పిల్లలు ఉండ్రు, ఆడపిల్లలు ఉండ్రు, 2 మగ పిల్లలు ఉండ్రు, చిన్న పిల్లలు ఉండ్రు, పెద్దోళ్ళు లేరు, వాళ్ళు కష్టాలు చేయరు. ఇంట్లో నేను మా ముసలాయన ఉంటాడు, ఆయన లేడు ఇవాళ. అట్లానే ఏదైనా మాకు ఇది చేస్తే హెల్ప్ చేస్తే మాకు మంచిగా ఉంటుంది. ముంగడ కన్నా జరపమను అంతే. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న వాళ్ళే, ఇక్కడ పండ్లను అమ్ముకునే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు సమయం ఇవ్వడంతో వీరికి అమ్ముకునే పని అంటే ఒక పండ్లని వాళ్ళు దాదాపు ఒక 3,000 నుంచి 5,000 రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి తీసుకొస్తున్నామని, కానీ ఇక్కడికి వచ్చిన సమయం తక్కువ సమయం ఇవ్వడంతో పండ్లను అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈరోజు తెచ్చుకున్న పండ్లని 3-4 రోజులు పెట్టి అవి ఖరాబ్ అయితే బయట పడేస్తున్నామని తెప్పించి అని మేము ఏదైతే పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావట్లేదని, దీనిపై ప్రభుత్వం స్పందించి అంటే మేము ప్రభుత్వానికి మేము కూడా ఓట్లు వేసామని చెప్పి మాపై కూడా ఒక జాలాన్ని చూపించాలని ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయం కానీ లేదంటే సమయాన్ని కూడా కేటాయించాలని చెప్తున్నా ఇక్కడ విజువల్స్ మనం చూసుకోవచ్చు. లాక్డౌన్ కంటే ముందు ఏదైతే మామిడి రేటు ఉందో ఈ సడన్గా రేటు పడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మిగతా అంటే జిల్లాల నుంచి వచ్చిన రైతులు వాపోతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఒక వ్యాపారం ఉన్నారు, ఆయన అడుగుతారు. సార్ చెప్పండి, అసలు మామిడి బిజినెస్ ఎలా ఉంది? మామిడి బిజినెస్ అంటే చెప్పుకోతగ్గ లేదు సార్. ఈ కరోనా లాక్డౌను, వర్షాలు ఒకటి. కరోనా లాక్డౌన్ ఎంత వేధిస్తుందో మన ప్రజల్ని, రైతులని, వ్యాపారస్తులని, పబ్లిక్ను, అంతగా ఈ ఓనగాలులో ఒకటి వర్షాలు. కరోనా ఎన్నికైన తర్వాత కాయ కోతామంటే ఎట్లుంది, గాలి ఓనది ఎక్కువై మొత్తం రాలిపోతున్నాయి, మార్కెట్ రేటు పడిపోవడం. ఆ ఉన్నదేదో కాస్త తెచ్చి అమ్ముకుందామంటే 4 గంటల టైము, 6 గంటల నుంచి 10 గంటల వరకు. అట్లా మొత్తంలో రైతు కానీ వ్యాపారస్తులు కానీ. ఇప్పుడు నేను ఒక వ్యాపారస్తులు ఇది కొన్నా, నేను 800 రూపాయలు బాక్స్ కొన్నా, 20 కేజీలు 40 రూపాయలు పడేది. దీన్ని తీసుకుపోయి మక్క పెట్టి దాని ఖర్చు, దాని వ్యాపారం చేసి అమ్ముదామంటే టైమింగ్ ఎక్కువ లేదు మాకు. కేసీఆర్ గారు మాకు 12 గంటల వరకు టైం ఇచ్చిన, 6 గంటల నుంచి ఒక 6 గంటల టైం ఇచ్చినా కానీ కూడా ఇది ఎట్లనో ఒక రకంగా సేల్ చేయగలుగుతుంటాం. టైమింగ్ అది తక్కువ అయిపోయి ఇట్లా మాలో ఇక్కడ మేము తోటలు పట్టుకున్నాం లక్షలు పోసి, అవి రాలిపోవడం. పెద్ద లాక్స్లో ఉన్నాం సార్. మేము ఏం చెప్పుకోలేనంత పబ్లిక్ పూరా ఆగా మళ్ళా కొల్లం ఉన్నాం. రైతు కానీ వ్యాపారస్తులు కానీ చాలా చెప్పుకోదగ్గ లేదు. అంటే మొన్నటి వరకు ఇక్కడ మామిడి ఇదే మామిడి మొన్న అంటే లాక్డౌన్ ముందు ఎంత రేటు పలికింది, ఇప్పుడు ఎంత రేటు పలుకుతుంది? లాక్డౌన్ ముందు ఈ కాయ 50 రూపాయలు ఉండే, 50,000 టన్ను ఉండే, 40 నుంచి 50,000 ఉండే. ఇప్పుడు ఇది వచ్చేసి 30 నుంచి 40 రూపాయలు అయిపోయింది. 30, 25 నుంచి కాయను బట్టి. అది కూడా సగం చేతికి వచ్చి సగం రాలిపోయి ఆగా మళ్ళా కొలలో. ఇప్పుడు ఈ బాక్సులో 18 నుంచి 20 కేజీలు వస్తాయి. గతంలో ఈ బాక్సు 750 నుంచి 800, 900, 1000 రూపాయలు ఉండేది. ఇప్పుడు 600 నుంచి 800 రూపాయలు అటు ఇటు అయిపోయింది. అంత తగ్గిపోయింది, 100-200 తగ్గిపోయింది. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న వ్యాపారస్తులు చెప్తున్నది ఏంటంటే అంటే మొన్నటి నుంచి లాక్డౌన్ విధించడం వల్ల ఏదైతే ప్రభుత్వం కేటాయించిన సమయం ఉందో 6 గంటల నుంచి 10 గంటల లోపు మాత్రం సమయం ఇవ్వడంతో మేము ఏదైతే బిజినెస్ అనేది చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నామని చెప్పి, అంటే ఆ సమయం తక్కువ ఇవ్వడంతో మేము ఏదైతే అనుకున్న బిజినెస్ అయితే రీచ్ కాలేకపోతున్నామని కూడా వారు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల గురించి కానీ ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల గురించి ఆలోచించి ఉదయం అంటే ఏదైతే సమయం ఇచ్చిందో 6 గంటల నుంచి 10 గంటల వరకు, అది మధ్యాహ్నం 12 గంటల వరకు మాకు ఒక సమయం కేటాయిస్తే మేము ఏదైతే పెట్టుబడి పెట్టినామో ఆ పెట్టుబడిని ఎంతో కొంత కూడా కొద్దిగా మాకు సహాయంగా చేసినట్టు ఉంటుందని, లేదంటే పెద్ద ఎత్తున నష్టపోతామని చెప్పి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మార్కెట్గా ఉన్న రైతులు కానీ చెబుతున్నారు.
కెమెరామెన్ గురుమూర్తితో నవీన్ V3 న్యూస్ హైదరాబాద్.